నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం మండల స్థాయి ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని వాకాడు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సొసైటీ అధ్యక్షులు కొడలూరు భక్తవత్సల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు టోపీలు, టీ-షర్ట్లు అందించారు. క్రీడాకారులను ఉద్దేశించి భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు మొదట సచివాలయ పరిధిలో క్రీడాకారులకు వివిధ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోట గోపీనాథ్, వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, జమీన్ కొత్తపాలెం గ్రామ ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, తూపిలి గ్రామ సర్పంచ్ మధురెడ్డి, వాకాటి రవి, సచివాలయ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా చేపట్టినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా గత 10-15 రోజులుగా సచివాలయ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులంతా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనలో భాగంగా గత 10 రోజుల్లో గ్రామ స్థాయిలో ఒక పండగ వాతావరణంలో మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి క్రీడాకారులను వెలికితీసేటువంటి ప్రక్రియ గ్రామ స్థాయి నుంచి. కాబట్టి వాకాడు మండలం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడాకారులు కూడా ఏదైతే మనం ఇతర రంగాల్లో ముందుకు పోతున్నామో ఈ క్రీడా రంగంలో కూడా వాకాడు మండలంలో ఉండేటువంటి క్రీడాకారులు వివిధ అంశాలలో ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి పథకాలు చేపట్టే దిశగా ముందుకు పోవాలని మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమం ఈరోజు భాగస్వాములు చేసినటువంటి మండల యంత్రాంగానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రీడాకారులు పోటీ పడతారు, గెలుస్తారు, ఓడిపోతారు. ఓడిపోయినంత మాత్రాన తక్కువ కాదు, గెలిచినంత మాత్రాన గొప్ప కాదు. అది కూడా కాకుండా ఒక 2 టీమ్స్ ఉంటే ఒక టీంలో మంచి ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటే ఒక మంచి బౌలర్ ఓడిపోయిన టీంలో కూడా వెలికి రావచ్చు, మంచి బ్యాట్స్మెన్ కూడా రావచ్చు. అంటే మండల స్థాయిలో వివిధ సచివాలయ పరిధిలో ఉండేటువంటి మెరుగైనటువంటి క్రీడాకారులు, నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు కూడా కింది స్థాయి నుంచి భారతదేశం గుర్తించేటువంటి స్థాయికి వచ్చారు. అదేవిధంగా ప్రతి లీగ్ ఈరోజు తీసుకొచ్చారు. ఒక క్రీడల్లోనే కాకుండా ఉదాహరణకు మీరు చూడండి, కళాకారుల్లో కూడా ఈరోజు ఒక ఈనాడు తీసుకొచ్చినటువంటి ఒక రియాలిటీ షో పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి అనేక మంది కళాకారులు, ఈరోజు సింగర్స్ ఈరోజు బయట వచ్చారు. ఈరోజు వందలాది మంది ఆ రియాలిటీ షో వల్ల బయట వచ్చారు. అదేవిధంగా డి అనేటువంటి ప్రోగ్రాం వల్ల అనేక మంది డాన్సర్స్ వచ్చారు. జబర్దస్త్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక మంది కమెడియన్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అటువంటి ఆలోచనలో భాగం ఈ ఆడుదాం ఆంధ్ర. ఈ రోజు క్రీడలంటే గ్రామీణ స్థాయిలో ఒక క్రికెట్ వరకే క్రేజ్ ఉన్నటువంటి పరిస్థితి. క్రికెటే కాకుండా సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, ఖోఖో లాంటి క్రీడలు కానివ్వండి, వాలీబాల్, ఫుట్బాల్, ఇటువంటి అనేక క్రీడలు భారతదేశంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఆలోచనలో భాగంగా ఈనాడు 7 క్రీడాంశాలను తీసుకుని రాష్ట్ర స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఈ గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళని వెలికి తీయాలనే ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి మీరేదో సచివాలయ స్థాయిలో వచ్చాం ఆడకు పరిమితం కాకుండా ఈరోజు మండల స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చి వాకాడు మండలానికి తిరుపతి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈనాడు మండల స్థాయిలో వివిధ రకాలైనటువంటి క్రీడాంశాలలో ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను ఎంపిక చేయాలి. నెక్స్ట్ నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి. మీరందరూ ఇక్కడ విద్యావంతులు, విషయం తెలిసినటువంటి వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేస్తే భారతదేశం ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రభాగాన ఉంటుంది. టాప్ 5లో అమెరికా లాంటి దేశాలకు ధీటుగా శాస్త్ర రంగంలో కానివ్వండి, సాంకేతిక రంగంలో, వైజ్ఞానిక రంగంలో, అనేక రంగాలలో ఈనాడు భారతదేశం చాలా ముందంజలో ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి టాప్ మల్టీనేషనల్ కంపెనీస్కి భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఈనాడు సీఈఓలుగా ఉన్నారు. ఇదంతా భారతదేశానికి గర్వకారణం. కానీ క్రీడల్లో చాలా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. ఒక ఒలింపిక్స్ కానివ్వండి, ఏషియాడ్ లాంటి క్రీడల్లో కానివ్వండి, ఎందుకో భారతదేశానికి రావాల్సినటువంటి ప్రాధాన్యం ఈనాడు జనాభాలో చైనాను దాటిపోయినటువంటి పరిస్థితుల్లో
క్రీడల్లో చిన్న చిన్న దేశాలు కూడా మనకన్నా ముందున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు ఈనాడు క్రీడలకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం. ఉదాహరణకు తీసుకుంటే ఈనాడు ఐపీఎల్ అనేది క్రింది స్థాయి క్రీడాకారులు ఈ రోజు వెలుకొచ్చేటువంటి పరిస్థితి కాదు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని, ఆటల పోటీల్ని గ్రామ స్థాయి నుంచి నిర్వహించమని ఆదేశాలు ఇచ్చున్నారు. వారి ఆదేశాల మేరకు మనం వాకాడు మండలంలోని 12 సచివాలయాల్లో మనం ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించాము. సో దాంట్లో అక్కడ పార్టిసిపేషన్ చేసిన దాంట్లో ఒక టీంని అంటే 5 మ్యాచ్లకి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ అండ్ ఖోఖో ఈ 5 టీములు కాబట్టి కలిసి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క టీము మండల స్థాయికి ఈ రోజు ఇక్కడ మనం ఈ మండల స్థాయి కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్ లో మనం ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అక్కడ గెలిచి సచివాలయం స్థాయిలో గెలిచి ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.